హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన టేస్టీ రెసిపీ ఎండు రొయ్యల కర్రీ. చాలామంది ఎండు రొయ్యల స్మెల్ వస్తుందని తినడానికి అంతగా ఇష్టపడరు. మీరు ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. కమ్మగా కడుపు నిండా తినేస్తారు. అన్నము చపాతీలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. ముద్ద కూడా వదలకుండా తినేస్తారు. వీడియోని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా ఎండు రొయ్యల్ని శుభ్రం చేసుకోవాలి. దీనికి తలకాయ, తోక, కాళ్ళు ఉంటుంది కదండి, వాటిన్నిటిని గిల్లేసుకోవాలి. ఇలా గిల్లేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ రొయ్య పొట్టుని కొంచెం సేపు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ రొయ్య పొట్టులో నీళ్లు వేసుకొని 10 నిమిషాల దాకా నానబెట్టుకోవాలి. దీంట్లో ఇసుక లాంటివి ఉంటే పోతుంది. అలా 2-3 సార్లు బాగా కడిగి శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 10 మెంతులు బాగా ఫ్రై చేసుకున్నాను. దీన్ని పొడి చేసి పక్కన పెట్టేసుకోండి. ఈ పులుసుకు ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. చిటికెడు మెంతులు వేసుకోవాలి, 10 మెంతులు, జీలకర్ర, సన్నగా కోసుకున్న 2 ఆనియన్, ఎగ్ పొరట్లోకి కోసుకుంటాంగా అలా సన్నగా కోసుకోవాలి. ఇందులోకి 5-6 వెల్లుల్లి రెబ్బలు పచ్చా దంచుకొని వేసుకోవాలి. శుభ్రంగా 2-3 సార్లు కడిగి పెట్టుకున్న రొయ్య పొట్టు ఇలా కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై అవ్వాలి. పసుపు పొడి వేసుకోవాలి. 1 స్పూన్ మిరప్పొడి, మీకు కావాలంటే కొంచెం ఎక్కువైనా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కోసుకున్న 2 టమాటాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని కొంచెం సేపు ఉడకనివ్వాలి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి. టమాటా, రొయ్య పొట్టు అంతా బాగా మగ్గింది. ఇందులోకి చింతపండు రసం వేసుకోవాలి. మనం తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులోకి వేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, మెంతులు పొడి చేసి పెట్టుకున్నాక దీన్ని వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని దీన్ని ఒక 5 నిమిషాలు బాగా మగ్గించుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. నీళ్ళు కొంచెం. ఈ స్టేజ్లో మిరప్పొడి కావాలంటే చూసుకొని ఇంకొంచెం కారపొడి అయినా వేసుకోండి. నేను ఇంకొక 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. ఇందులోకి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. రొయ్య పొట్టు పులుసు రెడీ అయిపోయింది. మరీ చిక్కగా ఉండకూడదు, అలాగని నీళ్ళగాను ఉండకూడదు. ఇలా ఉంటే సరిపోతుంది. ఇంకా సర్వ్ చేసుకోవడమే. రైస్లోకి వేడిగా తిన్నా ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. చల్లగా తిన్నా కూడా ఇంకా టేస్ట్గా ఉంటుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేస్తారు కదా ఫ్రెండ్స్. ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే కొత్త వంటకాలన్నీ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.